ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్లో మన ఫేవ్ ఐకాన్ని అలాగే పేజ్ టైటిల్ని ఎలా యూజ్ చేయాలని అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేవ్ ఐకాన్ అనేది ఒక స్మాల్ ఇమేజ్ అనమాట. ఇది వచ్చేసి మనం కనుక వెబ్ పేజ్ కనుక ఓపెన్ చేసాం అనుకోండి, మన యొక్క వెబ్సైట్ మనకి ఇక్కడ చిన్నదిగా మీకు డబ్ల్యూ అనేది కనిపిస్తుంది కదా, అలా మన యొక్క వెబ్ పేజ్ పైన అయితే ఒక చిన్న ఐకాన్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. ఇది చాలా వెబ్సైట్స్ కి అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని వచ్చేసి ఫేవ్ ఐకాన్ అయితే అంటాం అనమాట. దీన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉండాలా అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఇది చూడడానికి కొంచెం నైస్ లుక్ అయితే ఇస్తుంది అనమాట మనకు వెబ్ పేజ్ కి. కాబట్టి ఫేవ్ ఐకాన్ అయితే మీరు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే మనం హెడ్ సెక్షన్ లోకి వచ్చింటే హెడ్ సెక్షన్ లో లింక్ అని ఒక ట్యాగ్ అయితే తీసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను, లింక్ ట్యాగ్ ని యూస్ చేసుకొని మనం లింక్ చేయొచ్చు సిఎస్ఎస్ ని హెచ్టిఎంఎల్ కని. సేమ్ అదే ట్యాగ్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నాం, లింక్ అనే ట్యాగ్. ఆర్ఎల్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో ఐకాన్ అనేది ఇవ్వండి, ఎందుకంటే మనం ఫేవ్ ఐకాన్ ఇస్తున్నాం కాబట్టి అది ఐకాన్ అంటే దానికి అర్థమవుతుంది అనమాట, ఐకాన్ తీసుకుంటున్నామని. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ తీసుకొని ఇమేజ్ /ఎక్స్ ఐకాన్ అనేది ఇవ్వండి. సో ఇట్లా ఇచ్చినట్టు అది ఇమేజ్ నో లేదంటే ఒక ఐకాన్ అనేది దానికైతే టైప్ అనేది అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్రఫ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో ఆ ఇమేజ్ ఒక నేమ్ ఇచ్చేసేయండి. సో మనకైతే ఫేవ్ ఐకాన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పేజ్ టైటిల్ అనమాట. సో పేజ్ టైటిల్ అనేది కూడా మనకి ఇక్కడే అయితే ఉంటుంది టాప్ లో. ఫేవ్ ఐకాన్ పక్కనే ఇక్కడ హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్ అయితే ఉంది కదా, అది వచ్చేసి పేజ్ యొక్క టైటిల్ అనమాట. ఈ టైటిల్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనకి వెబ్సైట్ లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి కదా. హోమ్ పేజ్ ఉంటుంది, లేదా అబౌట్ అస్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్, ఇట్లా కొన్ని డిఫరెంట్ పేజెస్ ఉన్నప్పుడు మీరు ఆ యొక్క డిఫరెంట్ పేజెస్ యొక్క టైటిల్ అనేది ఇక్కడైతే మీరు డిస్ప్లే చేయొచ్చు అనమాట. దానికోసం మీరు ఎలా డిస్ప్లే చేయాలంటే, సేమ్ మనం హెడ్ సెక్షన్ లోనే మనం టైటిల్ ట్యాగ్ అయితే తీసుకుంటాము. టైటిల్ ట్యాగ్ తీసుకొని దాని మధ్యలో మనం ఏదైతే రాస్తామో అది మన యొక్క పేజ్ యొక్క టైటిల్ గా అయితే వస్తుంది అనమాట. అంతే, సేవ్ చేసి మళ్ళీ దానిగా రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇదైతే మనకు వచ్చేస్తుంది అనమాట. ఈ టైటిల్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే ఎస్ఈఓ పరంగా అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఎస్ఈఓ అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మన గూగుల్లో మన ఒక వెబ్సైట్ ని మనం అప్లోడ్ చేస్తాం కదా, అంటే మన వెబ్సైట్ అనేది గూగుల్ దగ్గరికి ఉంటుంది. సో గూగుల్ కి అర్థం అవ్వాలి కదా ఇది ఏ వెబ్సైట్, ఇది ఏ పేజ్ అనేది. దాన్ని బట్టి గూగుల్ ఏం చేస్తుందంటే మనకు వెబ్ పేజెస్ ని ర్యాంకింగ్ చేస్తుంది అనమాట. అంటే గూగుల్ అల్గారిథం అనేది అలా వర్క్ అవుతుంది. గూగుల్ అనే కాదు, ప్రతి ఒక్క సెర్చ్ ఇంజిన్ అల్గారిథం అనేది అలాగే వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఆ ఫేవ్ ఐకాన్ ని అలాగే పేజ్ టైటిల్ ని రెండింటిని కూడా మన ఒక వెబ్ పేజ్ కి అయితే యాడ్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి ఫేవ్ ఐకాన్ అయితే యాడ్ చేద్దాం. సో దానికోసం మనం లింక్ అయితే తీసుకోవాలన్నమాట. సో నేను లింక్ అయితే తీసుకున్నాను. సో లింక్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి స్టైల్ షీట్ అనేది తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ ఐకాన్ అయితే తీసుకోవాలి. సో ఐకాన్ తీసుకున్న తర్వాత ఇక్కడ టైప్ వచ్చేసి ఇమేజ్ అండ్ అలాగే /ఎక్స్ ఐకాన్ అయితే తీసుకోవాలన్నమాట. సో తీసుకున్న తర్వాత అక్కడ హెచ్రఫ్ లో మీ యొక్క ఇమేజ్ నేమ్ అయితే ఇవ్వండి, లేదా మీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ పాత్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో నేను ఒకే ఫోల్డర్ లో ఉంది కాబట్టి నాకు ఇమేజ్ అనేది నేను డైరెక్ట్ గా ఇమేజ్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దీని అయితే సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఒకసారి మనం బ్రౌజర్ లోకి వెళ్ళి వెబ్ పేజ్ అయితే రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఎటువంటి ఫేవ్ ఐకాన్ లేదు కదా. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ఫేవ్ ఐకాన్ అనేది వస్తుంది. మీరు చూడండి, రిఫ్రెష్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఫేవ్ ఐకాన్ అనేది వచ్చేసింది. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి పేజ్ యొక్క టైటిల్ ఇక్కడ index.html అని ఉంది. దాన్ని మనం ఇప్పుడు చేంజ్ అయిపోతున్నాం అనమాట. సో index.html ఎందుకు ఉందంటే మన యొక్క ఫైల్ నేమ్ అంటే అదే ఉంది కాబట్టి index.html అనేది డిఫాల్ట్ గా తీసుకుంది టైటిల్ గా. ఇప్పుడు నేను టైటిల్ అనేది ఇంకోటి తీసుకుంటాను కాబట్టి దానికోసం టైటిల్ ట్యాగ్ అయితే తీసుకోండి. టైటిల్ ట్యాగ్ తీసుకొని దాని మధ్యలో మీరు ఏదన్నా ఇవ్వచ్చు. నేను వచ్చేసి హోమ్ అని ఇచ్చి సేవ్ చేసేసి ఇప్పుడు బ్రౌజర్ కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే అది హోమ్ అని వచ్చేసింది అనమాట. సో అట్లా మనం ఫేవ్ ఐకాన్ ని అలాగే పేజ్ యొక్క టైటిల్ ని రెండింటిని చేంజ్ చేసామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అంతా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.